హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాన్సీ వ్లాగ్. ఈరోజు మనం ఎటువంటి చేదు లేని కాకరకాయ కర్రీని చూద్దాము. మనం కాకరకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. కాకరకాయ మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఇసుకలాగా ఉంటుంది, సో మనం అవి చూసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో కాకరకాయలు వేసుకొని పెరుగు వేస్తున్నాను. కొంచెం పెరుగు వేసుకోవాలి. మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగ యూస్ చేసుకోవచ్చు, అగ్గర్లేదు. సో నేను పెరుగు వేస్తున్నాను. కొంచెం పెరుగు వేసాక ఒకటి టీ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. నేను కాకరకాయలు 250 గ్రామ్స్ తీసుకున్నాను, సో దాన్ని బట్టి వేసుకోవాలి. మీరు 500 గ్రామ్స్ తీసుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం కాకరకాయలు మునిగేంతలా వాటర్ పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ కాకరకాయలు మునిగితే చాలు. నేను 2 గ్లాస్ వాటర్ యూస్ చేశాను. ఒకసారి కలబెట్టేస్తే పెరుగు అంతా మామూలుగా మజ్జిగలాగా అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, అంటే త్వరగా వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. సో వాటర్ ఎవాపరేట్ అయిపోతే ఇలా కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారాక వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకొని కొంచెం 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఎండలో పెట్టచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టచ్చు. అవి కొంచెం అవి తడంతా పోయాక మనము గ్యాస్ వెలిగించుకొని ఒక బండి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు దేనికోసం అంటే కారం కోసం. మనం పల్లీ కారం యూస్ చేస్తాము ఈ కర్రీలోకి. చూడండి, నేను కాకరకాయ ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను. ఒక కాయని 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మొత్తం అలాగే కట్ చేసుకోవాలి. ఈలోపు మనకి పల్లీలు కూడా వేగిపోతాయి. మనం పల్లీలు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్నాక సేమ్ అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు పీసెస్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ వాటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయి ఉన్నాయి. ఆ కలర్లోకి రావాలి కాకరకాయలు. తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సేమ్ అదే ఆయిల్లో మనము ఇప్పుడు కర్రీ చేసుకుంటాము. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, అంటే తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత నేను ఒక 5 to 6 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాక ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టుకుంటే కింద తాలింపు గింజలన్నీ ఒకసారి మాడిపోకుండా పై వరకు వస్తాయి కాబట్టి బాగుంటుంది. అవి మన ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈలోపు మనం కారం చేసుకుందాము. మనం ఇందాక పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటికి నేను పైన పీల్ తీసేసాక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, మనం రోజు యూస్ చేసుకునే కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాక మిక్సీ పట్టుకుంటే అలా వస్తుంది. కొంచెం ఆనియన్స్ మెత్తబడ్డాక కొంచెం పసుపు, అలాగే మన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. మనం సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఆనియన్స్ వేగుతాయి. సో మనం ఆనియన్స్ వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. అలాగే ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకోవాలి. మనం కారం కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. కారం వేసుకున్నాక 5 to 10 మినిట్స్ ఉంచితే మన కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఎటువంటి చేదు లేని కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.